హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఫస్ట్ ఇయర్ మీరు గ్రౌండ్కి వెళ్ళారా? ఎందుకు వెళ్ళలేదు గ్రౌండ్కి? ఎందుకు వెళ్ళలేదు చెప్పాలి మీరు రీజన్. 30 వచ్చినాయా కట్ ఆఫ్? 40 వచ్చినాయా? 50 వచ్చినాయా? లేకుంటే 70 80 వచ్చినాయా? మీకు ఈ కట్ ఆఫ్ గురించి నేను వివిధ సంవత్సరాల నుంచి 2018 నుంచి మొదలు పెడితే ఇప్పుడు 2024 వరకు నేను ఒక సర్వే చేయడం అయితే జరిగింది. వివిధ డిఫెన్స్ అకాడమీల నుంచి ఎంతమందికి ఎన్ని మార్క్స్ వస్తున్నాయని చెప్పేసి లాస్ట్ టైం దానికి దీనికి డిఫరెన్స్ చెప్తా. మీకు నేనే ఎందుకు చెప్పాలనేది మీరు ప్రీవియస్ వీడియో చూడండి, తెలుస్తుంది. దయచేసి మీ మైండ్ సెట్ని రన్నింగ్ మీద కాన్సన్ట్రేషన్ చెయ్యండి. డైవర్ట్ కాకండి. ఏ 40కి రాదు, ఏ 30కి రాదు, ఏ 70కి రాదు, ఏ 80కి రాదని డిమోటివేట్ చేసే వాళ్ళు మీ చుట్టూ చాలా మంది ఉంటారు. దయచేసి గ్రౌండ్కు వెళ్ళండి. అది వ్యక్తిగతంగానైనా నీకు గ్రౌండ్ వర్క్ అనేది ఉపయోగపడుతుంది. పరిచయాలు పెరుగుతవి. సరే, ఇకపోతే మరి ఏపీకి తెలంగాణ స్టేట్కి డిఫరెన్స్ చెప్తా. అసలు ఎంత డిఫరెన్స్ ఉన్నదంటే ఒకసారి చూసుకోండి. ఈడబ్ల్యూఎస్ నుంచి మొదలు పెడితే అన్రిజర్వ్డ్ వరకు ఎస్సీ ఎస్టీ ఓబీసీ కలుపుకొని 53 నుంచి స్టార్ట్ అయిన జనరల్ కేటగిరీ 72 వరకు ఎండ్ అయింది. అంటే 20 మార్కులు డిఫరెన్స్. ఓకేనా? మరి ఈడబ్ల్యూఎస్లో జనరల్కు నక్సల్కు ఎంత తేడా అండి? తిప్పి కొడితే 13 మార్కులు తేడా. జనరల్ 53 ఉంటే నక్సల్ 40, అంటే 13 మార్కులు తేడా. మరి అదే ఎస్సీలో చూసుకుంటే 32 మార్కులు తేడా. అంటే 50కి 32 మధ్యలో 26 మార్కులు తేడా జనరల్కు నక్సల్కు. ఇక్కడనేమో 13 మార్కులు, ఇక్కడనేమో 26 మార్కులు. నక్సల్ 32కే కట్ అయింది ఎస్సీలో. ఎస్టీలో చూసుకుంటే జనరల్ ఏమో 62 వేయింది, నక్సల్ 30 వేయింది. 30 మార్కుల డిఫరెన్స్. ఎస్సీకి 26 మార్కులే, ఎస్టీకి 30 మార్కులే. మరి ఎస్సీకి కంపేర్ చేస్తే డిఫరెన్స్లో 4 మార్కులే. తర్వాత ఓబీసీ చూసుకుంటే 66 వేయింది ఓబీసీ జనరల్, నక్సల్ 55 వేయింది, 11 మార్కులే. ఓవరాల్గా డిఫరెన్స్ చూసుకుంటే మనకు నక్సల్ చూసుకుంటే కనుక 55 నుంచి 32, అంటే నియర్గా 20 మార్కులు. అక్కడనేమో 20 మార్కులు, ఇక్కడ 20 మార్కులు. అంటే మీరు చూసుకోండి, జనరల్కి నక్సల్కి తేడా జస్ట్ యావరేజ్గా 10 నుంచి 12 మార్కుల తేడా. ఒక ఎస్టీలోనే 30 మార్కులు మరియు ఎస్సీలో 30 మార్కులు. అంటే ఎస్సీ వారికి చాలా కాంపిటీషన్ ఉంది. అంటే మీకు దీన్ని పట్టుకొని మీకు ఎన్ని మార్కులు రావాలి ఒక్కసారి ఆలోచించుకోండి. 50కి పైగా మార్కులు ఉన్న వాళ్ళైతే గుండె మీద చేసుకొని రన్నింగ్కి వెళ్ళండి. ఈ 40 మార్కులు ఉన్న వాళ్ళు కూడా గ్రౌండ్కు వెళ్ళండి. కానీ ఈ 36 నుంచి 40 మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో గ్రౌండ్కు వెళ్ళి వార్మప్ లాంటి చేయండి. 2 రౌండ్లు అట్లా వేయండి. ఎందుకంటే ఇది 25,000 వరకే కట్ ఆఫ్. ఇప్పుడు వచ్చినాయి 46,000 కట్ ఆఫ్. అంటే నియర్గా తగ్గే ఛాన్స్ ఉంది. గ్రౌండ్కు వెళ్ళటం వల్ల ఎటువంటి నష్టం అయితే లేదు కదా. 30 మార్కుల డిఫరెన్స్, 11 మార్కుల డిఫరెన్స్, 5కే తగ్గవచ్చు డిఫరెన్స్. అంటే ఎంత తక్కువ ఉంటుందో చూడండి కట్ ఆఫ్. ఇది జస్ట్ 25,000 పైచిలుకు పోస్టులకు గాను కట్ ఆఫ్ మాత్రమే. 46,000కు ఏ విధంగా కట్ ఆఫ్ తక్కువ ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోండి. ఇక తెలంగాణ స్టేట్ ఏపీతో కంపేర్ చేస్తే తెలంగాణలో చాలా అంటే చాలా తక్కువ కట్ ఆఫ్ ఉంటుంది. ఇక్కడ ఈడబ్ల్యూఎస్కు జనరల్కు తేడా చూసుకుంటే మనకు 13 మార్కుల తేడా. అంటే నక్సల్కు జనరల్కు 13 మార్కుల తేడా అయితే జస్ట్ 1 మార్క్ తేడా. ఇక్కడ మరి ఫీమేల్గా చూసుకున్నా కూడా, ఫీమేల్ వర్షన్ చూసుకున్నా కూడా 59 నుంచి ఏపీలో 59 నుంచి 80, అంటే నియర్గా 20 మార్కులు. ఇక్కడ మరి 40 నుంచి ఎంత అండి?
40 నుంచి 64 వరకు, అంటే 20 మార్కులు తేడా. ఫీమేల్లో ఎప్పుడైనా కట్ ఆఫ్ ఎక్కువనే ఉంటుంది. వీళ్ళు 40 వచ్చిన వాళ్ళైతే గ్రౌండ్కి వెళ్ళండి. ఈ 36 వచ్చిన వాళ్ళైతే కంపల్సరీ ఆగండి. పోయినసారి ఈడబ్ల్యూఎస్ 59 అయితే అన్రిజర్వ్డ్ 80కి కట్ అయింది ఏపీలో. ఈసారి ఇంకా తక్కువ ఛాన్స్ ఉన్నది. ఎక్కువ మార్కులు చూసి అధైర్యపడకండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి. తెలంగాణ స్టేట్ చూసుకుంటే ఈడబ్ల్యూఎస్ జనరల్ 40 ఉంటే నక్సల్ 41, అంటే ఒకటే మార్కు డిఫరెన్స్. అదే ఎస్సీలో చూసుకుంటే 47 జనరల్, మరి నక్సల్ 32, అంటే 15 మార్కులు మాత్రమే తేడా. ఇది ఏంది 25,000కు మాత్రమే. మరి ఎస్టీ చూసుకుంటే 77 ఉంటే, మరి జనరల్ నక్సల్ చూసుకుంటే 57, అంటే 20 మార్కులు తేడా. ఇక్కడ ఎంత ఉంది? 30 మార్కులు ఏపీలో. తెలంగాణలో అయితే 20 మార్కులే. ఇంకా 10 మార్కులు, 12 మార్కులు, 15 మార్కులు తేడా అనేది ఉంటుంది. తక్కువ ఉంటుంది డిఫరెన్స్. అంటే కట్ ఆఫ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. మరి ఓబీసీ చూసుకుందాం. ఓబీసీ 59 ఉంటే నక్సల్ 41, అంటే డిఫరెన్స్ ఎంత? 18 మార్కులే. అన్రిజర్వ్డ్ చూసుకుంటే 64, నక్సల్ చూసుకుంటే 48, అంటే 16 మార్కులు. అంటే ఓవరాల్గా చూసుకోండి 40 నుంచి 64, అంటే ఎంత అండి? జస్ట్ 24 మార్కులు. మొత్తం ఓవరాల్ డిఫరెన్స్ చూసుకున్న 24, వాటి మధ్యలో వీటి మధ్య డిఫరెన్స్ నక్సల్ జనరల్ చూసుకున్నా కూడా 10-12 మార్కులు. అంటే మీరు ఎంతలో ఉండాలి? 40లో ఉన్న వాళ్ళు వెళ్ళండి. 36 నుంచి 40 మధ్యలో ఉన్న వాళ్ళు గ్రౌండ్కి వెళ్ళండి, వార్మప్ లాంటివి చేసుకోండి. 40 నుంచి పైన ఎవరు ఉంటారో వాళ్ళు గ్రౌండ్కు వెళ్ళండి. ఇది మేల్కు ఇది. మరి ఫీమేల్ చూసుకుంటే 42 నుంచి 63, ఇది కంతే 20. తర్వాత 32 నుంచి 50, ఇది కంతే 20. అంటే నక్సల్కి డిఫరెన్స్ చూసుకుంటే 10, 16, 17, 18, 13, అంటే 10 మార్కులే ఫీమేల్కు. అంటే చూడండి ఏ విధంగా ఉందో డిఫరెన్స్. మైండ్ సెట్ని కరెక్ట్గా ఉంచుకోండి. ఈ అవకాశం మళ్ళీ రాదు. మీ కటాఫ్ గురించి ఏ విధంగా ఉన్నా నన్ను కింద కామెంట్ సెక్షన్లో అడగండి. నేను మళ్ళీ వ్యూస్ కోసం అయితే కటాఫ్ చేయట్లేదు. దయచేసి మీ మైండ్ సెట్ని కరెక్ట్గా పెట్టుకోండి. పొద్దున గ్రౌండ్ వర్క్ చేసుకోండి, మధ్యాహ్నం మీ సొంత పనులు చేసుకోండి. ఇదైతే ఓవరాల్ కటాఫ్ నేను సర్వే చేసిన దాని ప్రకారం. నన్ను ఆదరిస్తున్నందుకు మీ అందరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీరు జీడీ జాబ్ కొట్టాలి, మళ్ళీ ఆగస్టులో నోటిఫికేషన్ ఉందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అడ్వాన్స్ ఆల్ ద బెస్ట్ సోల్జర్స్. జై హింద్, జై హింద్.